गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अपार करुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्य विजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्रीसत्यचन्द्रशेखरेन्द्र सरस्वती स्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। శ్రీరామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ఆత్మీయులారా, రామనామం వలన సర్వ పాపములు కూడా హరించుకొని వెళ్ళిపోతాయి. రా అనేటువంటి నారాయణ అష్టాక్షరి మహామంత్రంలో ప్రాణబీజం అది. మా శివాయ నమః, శివాయ నమ అనేటువంటిది. ఈ విధంగా రామ అనేటువంటిది ప్రాణం. రెండు శివశక్తుల సామరస్యం, అది శివకేశవుల అభేదం. ఈ విధంగా భారతదేశంలో షణ్మతాలు ఏవైతే ఉన్నాయో అన్నిట్లో ఏకమేవ చైతన్యమే తొంగి చూస్తుంది. ఆ విధంగా సర్వదేవతా స్వరూపమే కాంచి పరమాచార్య. పరమాచార్య అనగా ఒక వేదమా, ఒక నాదమా, ఒక శిల్పకళనా, ఒక తాళపత్ర గ్రంథాల రచననా, చదువుడా, వాంగ్మయమా, వ్యాకరణమా, సర్వభాషా ప్రతిభనా, లేక కరుణనా, దయా, దివ్య తేజస్సా, ఆ కన్నులలో వెలిగేటువంటి ప్రభు, పెదవులపై చిరునగవు, శరీరమంతా కృషిస్తూ ఉన్న ఆచారాలపైన సడలని దీక్ష, శాస్త్రములపైన అనంతమైన భక్తి, వీటన్నిటి సారమే తపస్సు. ఆ తపస్సును మనకై వినియోగించిన మహాపురుషుడు కాంచి పరమాచార్య. ఆయన ఆస్తికులను మార్చడం గొప్ప విషయం కాదు. ఎవరైతే మానవ జన్మ ధరించి భగవంతుడి నుంచి దూరం అవుతున్న వారిపైన కరుణ ఆయనకు. ఎందరో భగవంతుడిని నిందిస్తున్నారు తెలియక. అదే ఆశ్చర్యం. కొంతమంది గురువులు ప్రత్యక్షంగా ఎదురుగా ఎన్ని నెలలు వారి దగ్గరున్నా తెలుసుకోలేనటువంటి వారు ఉన్నారు. వారిని చూసి మనం ఏమనాలి? తెలిసి తెలియని నరు తెల్ప బ్రహ్మదేవుని వశమే. అయ్యా, ఈయన సాక్షాత్ దైవము, గుర్తించలేకపోతే ఎట్లా? ఎవడైతే తల్లిని, తండ్రిని, గురువును ఎవడైతే గుర్తించడో దైవము కనపడకున్నట్లు ఉంటాడు. వారికి ఉదాహరణ చెప్తుంటాను. మీరెంత శ్రీమంతులైనా ఆ యొక్క బ్యాంకులో క్యాషియర్ దగ్గర డబ్బు ఉన్నట్టు అంతే. అది నీకేం ఉపయోగపడదు. ఎలా స్వీట్ స్టాల్ ఉన్నా అక్కడ నువ్వు తినలేవు, కారణం నీకు షుగర్. ఎంత పెద్ద వైద్యుడైనా తన కుమారునికి చికిత్స చేయలేడు. అందుకేనండి ఆశ్చర్యం. ఇదే కదా మాయ అంటే. త్రిపుర సుందరి మాయ ఇదే. దీన్ని తెలుసుకోవడమే కదా ఉండేది. దానికి ఎవరు చెప్పగలరు? కొంతమంది ఏమనుకుంటారంటే, మాకెవరు చెప్తారండి, మాకు అన్నీ తెలుసు, మేము పురాణాలు చదివాము, గ్రంథాలు చదివాము, మాకు ఇన్ని పదవులు వచ్చాయి, ఇన్ని బిరుదులు వచ్చాయి, ఇంతమంది మమ్మల్ని పిలుస్తారు, మమ్మల్ని గురువు అని పిలుస్తున్నారు, అవి ఇంకేం కావాలండి అని అనుకుంటూ ఉంటారు. ఇదొక టైపు. అందుకే అంటారు స్వామి ఆదిగురు శంకర్లు అంటారు, ఆ యొక్క గురువు యొక్క స్తోత్రాన్ని చెప్తూ, తెలుసుకోవయ్యా పామరుడా, తెలుసుకో.
ఆ వారణాసి వీధుల్లో డుక్రుంకరణి అని వ్యాకరణాన్ని అభ్యాసం చేస్తే ఏం చెప్తావు చెప్పు. వయస్సు మళ్ళింది, వయస్సు మళ్ళింది. ఇప్పుడైనా ఆ పరమస్వరూపుడైనటువంటి శంకరాచార్యుల వారి స్వరూపమైన ఆదిగురు శంకర స్వరూపం వీరందరూ. కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి తద్రూపమైన మన అదృష్టం. ఇటువంటివన్నీ చూడాలి అంటే మన భాగ్యం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి అని చెప్తూ కాంచి కామకోటి పరమాచార్య స్వాములు వారు 68వ పీఠాధిపతులు. వారు నాస్తికులను కూడా ఆస్తికులుగా మార్చేశారు. చూడండి, తమిళనాడులో అక్కడ ఎన్ని దేవాలయాలు ఉన్నానంటే ఎంత వైభవమైన దేవాలయాన్ని కట్టించారు. ఎవరు? కర్ణాటక ఆ శ్రీకృష్ణదేవరాయలు పరిపూర్ణమైన దేవాలయాలన్నీ అక్కడ నిర్మించారండి. దివ్య క్షేత్రాలు ఇటు ఆంధ్రలో ఉంటే అటు తమిళనాడులో దివ్య దేవాలయాలు కట్టించేశారు. దివ్య దేశములను కూడా అంటారు. ఇలా ఎంత ఆశ్చర్యం. అటువంటి చోట నాస్తికులు ఉంటారు. వారికి దాని గురించి పరిచయం లేదా? మరి మహాస్వాములు వారు ఉన్నారు కదా, ఎంత గొప్పది అది. భాషను విమర్శిస్తారు, సంస్కృతం వద్దంటారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. బాధతో పడే మాటలే కానీ ఎవరిని కూడా విమర్శించడం కాదు. ఆత్మీయులారా, ఆ తమిళ చిత్రసీమలో గొప్ప విఖ్యాతి అయినటువంటి వారు, పాటలు రాసేసినటువంటి వారు కన్నదాసన్. ఆత్మీయులారా, తమిళనాడులో నాస్తికులైనా సరే కాంచి పరమాచార్య స్వామి గురించి మాట్లాడేటప్పుడు మంచివాడండి స్వామి అంటారంతే. నల్లవరప్ప పెరియవా అంటారు. అంటే వాటిలో కూడా ఏమీ తప్పు కనుక్కోవడానికి వాళ్ళకి కనపడటం లేదు. ఒకసారి కన్నదాసన్ గారు స్వాముల వారిని చూడడానికి వచ్చారు. ఆ రోజు ఎక్కువ మంది భక్తులు ఉన్నారు. కొద్దిసేపు ఉండి నమస్కారం చేసుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ఆడు పరిచారకుని పంపించి, అతను చాలా పని ఉంది, అతను సమాజానికి చేయవలసింది చాలా ఉంది, ఆయన కొంచెం ఆగమనండి అన్నాడు. చూడండి, అందుకే ఇంతకుముందు చెప్పాను, ఎవరినైనా శ్రీవారు శంకర వీరేంద్ర సరస్వాముల వారు గుర్తిస్తారంటే వారి వలన వారికి ఏదైనా సమాజానికి ఉపయోగపడుతుందనే వారిని గుర్తిస్తారు, కానీ మరి ఇంకేం కాదు. వారికి రావాల్సిందేముంది వారి నుంచి. ఆత్మీయులారా, ఎవరినైనా గుర్తించి వీరు చాలా కావలసిన వారండి, వీరు మనవారు అని చెప్తున్నారంటే వీడు సమాజానికి ఉపయోగపడని, దైవ సేవలో ఇతని జీవితాన్ని చాలించనేటువంటి సద్బుద్ధి తప్ప మరి ఏమీ లేదు వారికి. ఎవరైనా ఇటువంటి వారు మా మఠంలో ఉన్నారని గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం మఠానికి ఎంత మాత్రమూ లేదు. ఎందుకనగా మఠం ఇప్పటిది కాదది, 2500 సంవత్సరాల ఘనమైన చరిత్ర, కీర్తి. ఇది ఆశ్చర్యము. వారి దగ్గర మనకి ఇంత చోటు దొరికితే చాలు అనేటువంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఆత్మీయులారా, ఆ కన్నదాసునికి అలా చెప్పగానే పాపం ఆయన వేచి కూర్చున్నారంట. తర్వాత అతన్ని పిలిచి, అది ఏమీ ఆయన కలిగించారో తెలియదు కానీ చాలా మార్పు వచ్చేసిందండి ఆయనలో. తాను ఇంతవరకు కాలాన్ని వ్యర్థం చేసుకున్నానే అనుకున్నాడండి ఆయన. హిందూ మతం గురించి నేను ఇలా తప్పు భ్రమల్లో ఉన్నాను కదా అని. అందుకే విద్యకు అవిద్యకు ఉన్న ఒకే అక్షరం అండి, అవిద్య. అంతే అక్షరం. అందుకే భగవద్గీతలో అంటాడు ఆయన, అక్షరాణం అకారోస్మి ద్వంద్వ సామాసికస్య చ అంటాడు. అక్షరముల్లో కూడా నేను ఉన్నానండి ఆయన. అంతే. కొంతమంది ఉపన్యాసం చెప్పినప్పుడు ఆ మాటలు పెడార్థాలు తీసుకుంటే ఒక వర్గాన్నే బాధించిన వాళ్ళు అయిపోతాం. దానివల్ల ఆ ప్రవచనకారులు ఎంత బాధ, ఎన్ని ఉపద్రవాలు ఎదుర్కోవాల్సి వస్తుందో మనం సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాం. అది అందుకే దేనిపైన మాట్లాడాలంటే వాళ్ళు భయపడే స్థితికి వచ్చేసింది. ఎందుకంటే అక్షరాలు కదా, అక్షరాలే ఉండేది. అక్షరాలు ఎక్కడి నుంచి వస్తాయి? భగవంతుని స్వరం అది. అందుకే కంచి ఆచార్యులు పలికినటువంటి పలుకులన్నీ దేవుని స్వరము అన్నారు. దాన్ని తెలుగులో దేవుని స్వరము విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ యొక్క భాగ్యం అది. అందుకే దేవుని స్వరము అన్నారు. అది స్వరం మంది కాదు, అది దేవునిది స్వరం. అది మన మాటలని మనవి కాదు, ఆయన పలికితే పలుకుతుందంటే. ఆయన పలకకపోతే మనం ఎట్లా పలకగలం కదా? అదే తెలుసుకోవాల్సిన విషయము. బాగా ఉంది విషయాలన్నీ కూడా. ఆత్మీయులారా, ఆ కన్నదాసన్కు ఇంత మార్పు వచ్చింది. ఆయన పుస్తకాన్ని రాశాడండి. ఏమని రాశాడు ఆయన? తమిళ్లో అర్థముళ్ళ హిందూ మతం అన్నాడు ఆయన. దీంట్లో అర్థం ఉంది అన్నాడు.
ఇంకా అర్థం అంటే ఎంత అర్థం ఉంది దాంట్లో. ధర్మ అర్థ కామ మోక్షాల్లో అర్థం ఉందని ఒకటి, అర్థము అంటే ఐశ్వర్యం అని వస్తుంది, అర్థం అంటే భావం అని వస్తుంది, అర్థం అంటే నిజం అని వస్తుంది, అర్థం అంటే సత్యం అని వస్తుంది. అర్థం వల్ల సత్యం హిందూ మతం అన్నాడు ఆయన. దీంట్లో చాలా అర్థం ఉంది అన్నాడు. చూడండి, లేకపోతే అంత వైభవంగా ఉన్నటువంటి రాజాశ్రయాన్ని పొందినటువంటి బౌద్ధం ఏమైంది, జైనం ఏమైంది, ఉందా ఇప్పుడు అది? ఎన్నో పాఖండ మతాలన్నీ గాలికి ఎగిరిపోయాయి. ఎందుకని? ఇక్కడ అంటాడు, నేను ఆత్మస్వరూపంగా నేను వెలుగుతాను, వచ్చి మాట్లాడతాను, పలుకుతాను అంటాడు ఆయన, భగవాన్ శ్రీకృష్ణుడు. అందుకే మహాత్ములు ఏం చెప్తారంటే, ఏ కర్మ చేసినా నేను చేసినానని ఎప్పటికీ అనరండి వాళ్ళు. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధనం. అందుకే ప్రవచనం ఏం చెప్పాలి చివరిలో, ఈ వాక్యములు ఏవైతే ఉన్నాయో ప్రణవాక్షర స్వరూపమై ప్రకాశిస్తున్నాయో అవన్నీ వారి పాద పద్మములకు అంకితమనాలది. దీంట్లో ఎంత మాత్రము నాది లేదు, నేను వచ్చాను వెళ్ళిపోతున్నాను అంతే. ఇది తెలిసినవాడు జ్ఞాని, తెలియనివాడు అజ్ఞాని. అంటాడు అక్కడ, ముఖ్యం. ఆత్మీయులారా, కన్నదాసన్ ఇంత గొప్ప విషయాన్ని తెచ్చి ఆశ్చర్యపోయారు ఆయన ఫాలోవర్స్ అందరూ కూడా. బాబా ఏమిటి. అందుకే లీడర్స్ అంటారు, ప్రవచనకారులు కానీ లీడర్స్ కానీ వీరు చేసేటువంటి గొప్ప సహాయం ఏమిటంటే, ప్రజలలో మార్పు తేగల నైపుణ్యం వారిలో ఉంటుంది. ఆ నైపుణ్యం ఎలా వస్తుందంటే, పోతన మాటలుగా ఉండాలి, అవి శరణాగతిగా ఉండాలి. కానీ అహం అనేది అక్కడ వస్తే అక్షరం చెడిపేస్తుంది. అదే సోహం అయిపోవాలి, భగవత్ స్వరూపమై ఉండాలి ఇక్కడ ఆత్మీయులారా. ఆ విధంగా మరొకటి, కాంచి పరమాచార్య స్వాములు వారు ప్రభుత్వానికి ఎంతటి గౌరవం ఇచ్చేవారంటే, ప్రభుత్వం వారు విడుదల చేసే అన్ని విషయాలను వారు పాటించారండి. ఎప్పుడూ కూడా తద్విరోధంగా ఆయన మాట్లాడలేదు. అందుకే బుద్ధిమంతుల్ని ఎన్నుకొని ఆ బుద్ధిమంతుల ద్వారా సమాజాన్ని మార్పుకాని ప్రయత్నం చేశారు. ఒకసారి ఖద్దరు వాడాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు క్విట్ ఇండియా మూమెంట్ సందర్భంలో మహాత్మా గాంధీజీ. అందుకే కాంచి కామకోటి పీఠం స్వతంత్రం కోసం, దేశం కోసం ఎందుకు పబ్లిక్గా మాట్లాడుతుందంటే, ఇది వీరిది కాదు, అది కాంచి పరమాచార్య దివ్య స్వరూపమై వారు పాటించింది అది. అందుకే ఖద్దర్ని ఆయన జీవితాంతం కావిలో వాడాడు ఆయన. ఇంకొకటి, మహాస్వాముల వారి గురించి చెప్పాలి అంటే, ఆ కాలంలో ఆయన ఎన్ని లీలలు చేశారంటే, దైవము చేసిన లీలన్నీ చేశాడు ఆయన. ఆయన నావి కాదన్నాడు ఆయన. ఇదండి, అటువంటి పరమాచార్యే నాది కాదు అంటున్నప్పుడు మరి నేను చెప్తున్నాను అనడం ఏంటది? ఎంత ఆశ్చర్యం కదా. ఇదే ఆశ్చర్యం, పరమాశ్చర్యం అంటే ఇదే. ఒకసారి మహాస్వాముల వారిని బోయలు మోస్తుంటారు పల్లకీలో. స్వాముల వారు అంటారు, నేను శబ్దం చేసే వరకు మీరు తలుపు తెరవకూడదు అని. ఆ బోయలు మోసేటువంటి వాళ్ళు వంశస్థులు ఇంకా కాంచీపీఠంలో ఉన్నారండి, సేవలు చేసుకుంటూ. దాంట్లో వారు చెప్పారు, మా తాతల కాలంలో వాళ్ళు మోసేవారు, స్వాములు వారు మొదలు కూర్చుని ఎప్పుడైతే ఆసీనులు అవుతారో ఆ పల్లకి మోస్తున్నప్పుడు ఇన్ని తూకమని ఉంటుంది కదా. తర్వాత వెళ్తూ వెళ్తూ అసలు తూకమే ఉండదట, యథాప్రకారం ఖాళీ పల్లకి మాత్రం ఉంటుందట. ఆయన ఎక్కడ దిగాలో ఆయన సంకల్పంతో ఆ ఊర్లో దిగుతారు ఆయన. అక్కడ పల్లకి శబ్దం చేస్తే అది యథాప్రకారం బరువు ఉంటుందట. ఇంకా కొందరు మహాస్వాములు వారు కాంచీపురంలో చిన్న కుటీరం దాంట్లో ఉండేది, ఇప్పుడైతే వైభవంగా ఉంది చాలా. కుటీరం దాంట్లో ఉన్నప్పుడు ఆయన, ఒక వ్యక్తి స్వాములు వారు ఇంకా రాలేదే, భక్తులు ఇంతమంది కాచుకున్నారు, పూజకు వేరే వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు స్వాములు వారికి చాలా పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్పినను లోపలికి వెళ్తే స్వాములు వారు అక్కడ లేరు. బయట వచ్చి చూస్తూ చెప్పారు, లేరు స్వాములు వారు. ఏంటంటే లోపల ఉన్నారు కదా అని అంటే లేరు అని. ఒక 5 నిమిషాలు స్వాములు వారు వచ్చారు బయటికి. ఏమి అందరూ ఎదురు చూస్తున్నారు అన్నాడు. అందుకే ఇంతకుముందు చెప్పాను, ఆయన సర్వవ్యాపి, సర్వత్ర ఉంటాడు, సర్వవేళలా ఉంటాడు, సర్వము చూడగలడు. అది ఎలా చూస్తాడంటే మన హృదయాల్లో చేరి చూస్తాడు. అది ఎలా, ఒక వంట అయిందా అంటే పైన చూస్తాం, అలా కాదు అది. మా ఊర్లో రేణుకాదేవి గుడి ఉందండి, మొన్ననే జాతర అయింది అమ్మది. అక్కడ అన్నం ఉడికే కింద 2 రుమాళ్ళు పెట్టి అన్నం పొయ్యిలో చేస్తారండి. ఆ రుమాళ్ళకి ఏమీ కాదు. ఉడికిన తర్వాత 2 చేతులు లోపల కలయబెట్టి ఆ ఉడికే
చేతులు పెట్టి ఉడికే దాంట్లో పెట్టి బయటికి తీస్తారు అన్నాన్ని. అలా కాంచి పరమాచార్య స్వాముల వారు ఎట్లా అంటే భక్తుల హృదంతరాలలో వెళ్ళి చూస్తాడట నిజంగానే వీడికి ఉందా లేదా అని. అదే శోధన, పరిశోధన. అట్టి మహాపురుషులను పొందిన ఈ భాగ్యము ధన్యం మనది. వారి స్మరించడం మన భాగ్యం, వారిని శ్రవణం చేయడం మన భాగ్యం అని చెప్తూ ఈ వాక్పుష్పములన్నీ వారి దివ్య చరణారవిందం మనఃపూర్వకంగా సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లా మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జై జై శంకర.